జాగో హిందూ జాగో. గోమాతను పూజిస్తే పుణ్యం రాదా? రాదండి. గోమాతకి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఇక్కడ గంగడోలు ఉండాలి, పైన మూపురం ఉండాలి. అటువంటి ఏదైతే మన సనాతనమైనటువంటి గోవు ఉన్నదో దానికి మాత్రమే విషహరమైనటువంటిది, మన అనారోగ్యం కలిగించకుండా ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి అటువంటి గోక్షీరాన్ని, గోపేడని, గోపంచతాన్ని మాత్రమే పవిత్రంగా వాడతాం. అంతేగాని ఇప్పుడు జెర్సీ ఆవులు వచ్చేసేసి గోదానానికి జెర్సీ ఆవులు తీసుకోవటం, చక్కగా మన పాల ప్యాకెట్లను ఇచ్చేస్తుంటారు, టెట్రా ప్యాకెట్స్ అని. అందులో అంతా కూడా జెర్సీ ఆవు పాలు ఇవ్వటం, జెర్సీ ఆవు నెయ్యి, జెర్సీ ఆవుతో చేసిన పెరుగు, దాంతో చేసిన పంచామృతాలకి ఏమాత్రము పనికిరావు, నిషిద్ధం కూడా. కనుకేంటంటే మీరు గో సంబంధమైనటువంటి గో పంచితం కానీ, గోవు పేడ కానీ, గోవు పాలు కానీ, గోవు పెరుగు కానీ, గోవు నెయ్యి కానీ ఏదన్నా వాడాలి ధార్మికంగా అంటే ఖచ్చితంగా అదేంటంటే సాంప్రదాయబద్ధమైనటువంటి గోవుకి, నాటు గోవుకి సంబంధించిన పదార్థాలు మాత్రమే పంచగవ్యాలు వాడాలి తప్పితే జెర్సీ ఆవుది పనికిరాదు. దానివల్ల ఎటువంటి ఫలితమో కూడా ఉండదు. జాగో హిందూ జాగో.